ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష ఎమ్మెల్యేల సమావేశం. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దు అంటూ ఎమ్మెల్యేలకు సీఎం సూచన. అసెంబ్లీకి నల్ల కండువాలు ప్లకార్డులతో వచ్చిన వైసీపీ అధినేత జగన్, వైసీపీ సభ్యులు. అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులతో జగన్ వాగ్వాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు నష్టం వాటిల్లిందని, అలాంటి స్థితిలో అన్ని రంగాల అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. 2014 నుండి 2019 వరకు రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. రాజధాని నిర్మాణానికి అపూర్వ కృషి సాగిందని, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు విజనరీ నాయకుడని, 2014లో ఏపీ అభివృద్ధికి ఆయన తీవ్రంగా కృషి చేశారని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. 2014 నుండి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని, రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయన్నారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని తెలిపారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని పేర్కొన్నారు. Rate of ₹5 and supply of free sand. My government will initiate other important measures also. I am sure my government, under the able and proven leadership of Shri N. Chandrababu Naidu Garu, the Honorable Chief Minister of Andhra Pradesh, and Shri Pawan Kalyan Garu, Honorable Deputy Chief Minister, with complete support of Shri Narendra Modi Garu, Honorable Prime Minister of India, will make all-out efforts in fulfilling the aspirations of the people for developing the state. Initiating the process, the Honorable Chief Minister visited New Delhi to meet the Honorable Prime Minister and other union ministers concerned and apprise them of the grim financial situation. During the visit, special requests have also been made for hand-holding by the center and extending liberal support to the state. I appeal to the people of the state to understand the current alarming financial situation and cooperate with the government in rebuilding the state. The massive destruction which resulted in huge loss of natural resource base and human value system really makes the reconstruction process difficult and time-taking one. To assess the complete loss, plan for resource mobilization and development is a cumbersome task. It requires collective thinking, extensive discussions with intelligentsia and academicians to explore ways to overcome the current crisis. It also involves finding ways to restart the entire development ecosystem through short, medium and long-term plans in the light of the new development paradigm of Viksit Bharat at 2047. The extent of real damage done to Andhra Pradesh in the last 5 years had not come in public discourse thus far. The misgovernance from 2019 to 24 created a trust deficit with regulatory authorities and damaged the brand of AP amongst investors. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో ఇసుక జోలికి ఎవరూ వెళ్లొద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని సీఎం తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీలో జగన్ ఆందోళన సైతం ప్రస్తావనకు వచ్చింది. సభలో జగన్ వైసీపీ తీరును ఎన్డీఏ శాసనసభాపక్షం తప్పుపట్టింది. కూటమిలోనూ 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ అంశాన్ని పౌర సరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావనకు తెచ్చారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తాను జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నిధుల విషయంలో ఇబ్బందులున్నా పనులు చేయాలి, ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో పోలీసులు పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ లోపలికి ప్లకార్డులు తీసుకువెళ్లటాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి హాజరయ్యారు. నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. లోపలికి అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో పోలీసులపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. నేతల చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లను పోలీసులు లాక్కుని చింపేశారంటూ పోలీసుల పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారు. పోలీసు అధికారిని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని చెప్పడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు మండిపడ్డారు. పేపర్లు గుంజుకొని చించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ జగన్తో సహా ఎమ్మెల్యేలు శాసనసభలో నిరసన తెలిపారు. మెడలో నల్లకండువాలు ధరించిన జగన్ సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు వచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభంతోనే సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. వారి నిరసన మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కొద్దిసేపు నిరసన తెలిపిన అనంతరం సభలో వాకౌట్ చేసి బయటకు వచ్చిన జగన్ సహా ఎమ్మెల్యేలు తాడేపల్లి వెళ్లిపోయారు. పంపిరండి చెప్పండి, మేము వెళ్ళిపోతాం. పంపిరండి చెప్పండి, మేము వెళ్ళిపోతాము. పంపిరా పరిరక్షించే బాధ్యత మీదే. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ బర్ది. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారు అధికారం? అంటే అసెంబ్లీ పేపర్లు చింపే అధికారం, చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా సభలో శ్వేత పత్రాలను విడుదల చేసేలా అధికార పక్షం ప్రతిపాదించింది.
కాగా బీఎస్సీ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఏపీ శాసనమండలి సభ్యునిగా జనసేన నేత పిడుగు హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్లో హరిప్రసాద్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన నుండి మొదటి ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప ఎన్నికల్లో ఈ 2 స్థానాలకు వీరిద్దరు మాత్రమే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడైన పిడుగు హరిప్రసాద్ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తే తాను కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైఎస్ వివేకానంద హత్యతో పాటు వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తమ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో చర్చించేందుకు తానే వస్తానని సవాలు విసిరారు. అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని, జగన్ మరో మార్గంలో వెళ్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. అసెంబ్లీలో ఈ నెల 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపట్టనుందని తెలిపారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీ చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని చెప్పారు. జగన్ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయనకు సిగ్గనిపించకపోయినా ఏపీ ప్రజలు ఆయన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారని అనిత అన్నారు. జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయట పెట్టాలని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన 3 తెలుగుదేశం వారేనని తెలిపారు. ఇంకా నీ మాటలు నమ్మేస్తారని జనాలు అనుకుంటున్నావా? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి, ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టు పట్టిపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు విషయం చెప్పను ఒకసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు 2019లో పీఠం ఎక్కిన తర్వాత 2020లోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది. దీనికేం సమాధానం చెప్తావు? ఆ రోజు 14 సంవత్సరాల సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా అతని హయాంలో, అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా? ఒకసారి చెప్పండి. నువ్వు పీఠం ఎక్కిన ఒక సంవత్సరంలోనే, సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద. ఇది అథెంటికేషన్. నేనేం వేగ్గా మాట్లాడట్లా, అబద్ధం చెప్పట్లా నీకులాగా. అంటే నువ్వు ఈరోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో కూర్చునిపోవడానికి నాకు అర్థం. అంటే అధికారం కోల్పోయి నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా వెళ్ళిపోవాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రెస్ ముందు కూర్చున్నాను. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది, కానీ వరద ముంపు ఇంకా అలాగే ఉంది. గోదావరి మహాగ్రంగానే ఉరకలేస్తోంది. ఇప్పటికే 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలైంది. అటు కృష్ణా ప్రాజెక్టులకు నెమ్మదిగా జలకల వస్తోంది. ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం, ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ యానాంలో మరో 3 రోజులు వర్షాలుంటాయి. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఉంటాయని తెలిపారు. 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఉంటాయని సూచిస్తున్నారు. గత 45 రోజులుగా ఏపీలో రాజకీయ హత్యలు, దాడులు జరుగుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుండి గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటనలను జగన్ గవర్నర్ కు వివరించారు. ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా గవర్నర్ కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్ ను నాగబాబు అందించారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేశారు. పార్టీ కోసం పనిచేసిన వారి కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆయన కష్టార్జితాన్ని బీమా కింద సొమ్మును చెల్లించారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తలు కుటుంబాలకు అధినేత అండగా నిలిచారని నాగబాబు చెప్పారు. 17.45 కోట్లు ఇప్పటివరకు బీమా కింద మృతుల కుటుంబాలకు అందజేశామని తెలిపారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఎన్నో ఇబ్బందులు చూశాం. అనారోగ్యం పెద్దది అయితే చికిత్సకు డబ్బులు లేని పరిస్థితి. ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం అనేక పాట్లు పడుతుంది. జనసేన కార్యకర్తలు అలా బాధలు పడకూడదనే పవన్ కళ్యాణ్ ఇలా భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నేడు బీమా కట్టుకోవడం అలవాటు చేసుకోండి. పవన్ కళ్యాణ్ 3,000 మంది రైతులకు 1,00,000 చొప్పున ఇచ్చారు. ఒక నిర్మాతగా నేను నష్టపోతే నా తమ్ముడు పవన్ నాకు అండగా నిలిచాడు. నేను కూడా నా వంతుగా ఎంతో కొంత సాయం అందిస్తా. నాకు ఎటువంటి పదవులపై కోరిక లేదు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు నాకు చేతనైనంత చేస్తానని నాగబాబు పేర్కొన్నారు. క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకి, జనసైనికులకి, వీర మహిళలకి, ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం. 2021లో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామందికి హెల్ప్ చేశారు. కానీ ఇంకా ఎఫెక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక మెంబర్స్, ఈ మెంబర్షిప్. 2021లో 1,00,000 మంది, 2022లో 3,50,000, 2023లో 6,47,000 మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన 18వ తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. 28 వరకు ఉంటుంది. కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక 1 or 2 days ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను వీళ్ళని, మన ఈ నిర్వహించే వాళ్ళని. సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష ఎమ్మెల్యేల సమావేశం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దు అంటూ ఎమ్మెల్యేలకు సీఎం సూచన.
అసెంబ్లీకి నల్ల కండువాలు ప్లకార్డులతో వచ్చిన వైసీపీ అధినేత జగన్. వైసీపీ సభ్యులు అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులతో జగన్ వాగ్వాదం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.